పశ్చిమాసియాను మరోసారి యుద్ధ మేఘాలు కమ్మేస్తున్నాయని ప్రపంచం భావించిన వేళ అనూహ్యంగా దౌత్య చర్చలకు తెరలేచింది. ఇరాన్పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా ఇప్పుడు చర్చలకే ప్రాధాన్యం ఇస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనతో యుద్ధ భయాలు కొంత తగ్గినప్పటికీ హార్మోజ్ జలసంధి, అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపు వంటి కీలక అంశాలు ఇంకా ఇరు దేశాల మధ్య పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. అసలు అమెరికా ఇరాన్ సంబంధాలు యుద్ధం అంచుల నుంచి చర్చల బల్లపైకి ఎలా వచ్చాయి? ఈ చర్చల వెనుక అసలు వ్యూహం ఏంటి? ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తల నడుమ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. క్షిపణులు, దాడుల హెచ్చరికలతో హోరెత్తిన వాతావరణం ఒక్కసారిగా చర్చల వైపు మళ్లింది. ఇరాన్పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు దౌత్య మార్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇరాన్తో ఒప్పందం కుదిరితే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన ట్రంప్ సోమవారం నుంచి చర్చలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు కొంత తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ మౌలిక వస్తువులపైన భారీ దాడులకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ చివరి దశలో వాటిని నిలిపివేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు యుద్ధం మరింత పెరగకుండా దౌత్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని కోరినట్టు ట్రంప్ చెప్పారు. ఇరాన్పై తాను చేపట్టబోయిన సైనిక చర్య సాధారణ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దాడి జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచేదని వ్యాఖ్యానించారు. నేను ప్రజలను చంపాలని కోరుకోవటం లేదు. యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే భారీ విధ్వంసం జరిగేది. తిరిగి నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేదని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్తో ఒప్పందం కుదిరితే ప్రాణ నష్టం, విధ్వంసం రెండింటినీ నివారించవచ్చునని తెలిపారు. ఇరాన్తో ఒక ఒప్పందం దగ్గరలోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ ఒప్పందంలో ఏ అంశాలపై రాజీ కుదరబోతుందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా అమెరికాతో చర్చలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. అమెరికా తన హామీలను గౌరవించాలి, పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలని సంకేతాలను పెజెష్కియన్ ఇచ్చారు. జూన్లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందమే భవిష్యత్తులో ఇరాన్ విదేశాంగ విధానానికి కీలక ఆధారంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఇరాన్ తన ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గబోదని కూడా ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు మార్గం సుగమం చేసేందుకు మధ్యవర్తి దేశాలు రంగంలోకి దిగుతున్నాయి. గత 24 గంటల్లో చోటు చేసుకున్న పరిణామాల తరువాత టెహ్రాన్లో పరోక్ష చర్చలకు వేదిక సిద్ధం అవుతోందని సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు కాకుండా ఒమన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచి సౌదీ అరేబియా, పాకిస్తాన్ తదితర దేశాలతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ దేశాల సహకారంతో యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి హార్ముజ్ జలసంధి విషయంలో ఒక అవగాహనకు రావటమే లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హార్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందుకే ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి ఒమన్తో హార్ముజ్ నిర్వహణపైన జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అయితే ఇవి అమెరికాతో నేరుగా జరుగుతున్న చర్చలు కావని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులకు హార్ముజ్ను పూర్తిగా తీసుకువెళ్లడం సాధ్యం కాదని కూడా సంకేతాలు ఇచ్చింది. హార్ముజ్ జలసంధి విషయంలో కొత్త విధానం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు పర్యవేక్షిస్తారు, నౌకల రాకపోకలు ఎలా ఉంటాయి, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి వంటి అంశాలపైన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ఒమన్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలోనూ అమెరికా ఇరాన్ మధ్య రహస్య దౌత్య చర్చలకు ఒమన్ వేదికగా నిలిచింది. ఇరాన్ ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే మరోవైపు తన వ్యూహాత్మక బలాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాచి, సౌదీ విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తదితరులతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం పైన చర్చించినట్టు ఇరాన్ వెల్లడించింది. అయితే హార్ముజ్ పైన తన ప్రభావాన్ని మాత్రం కొనసాగించాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. అమెరికా ఇరాన్ మధ్య జరిగే ఏ ఒప్పందానికైనా అణు కార్యక్రమం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాలను పరిమితం చేయాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని కూడా ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాలపై రాజీ కుదిరితేనే చర్చలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. యుద్ధ భయాల మధ్య పెరిగిన చమురు ధరలు ట్రంప్ తాజా ప్రకటనతో తగ్గుముఖం పట్టాయి. బ్రెండ్ క్రూజ్ ధర బ్యారెల్కు $4 పైగా పడిపోయింది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తలు తగ్గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభిస్తుంది. మరోవైపు సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన 2 చమురు నౌకలు జాబ్ ఆల్ ముదేబ్ జలసంధిని దాటాయి. హౌతీల హెచ్చరికల మధ్య కూడా చమురు రవాణా కొనసాగుతుండటం గమనార్హం. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు తమ ఆటోమేటిక్ ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేస్తున్నట్టు సమాచారం. అమెరికా ఇరాన్ చర్చలను ఇజ్రాయెల్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాలపైన ఎలాంటి రాజీ వచ్చినా అది తమ భద్రతకు ముప్పుగా భావించే ఇజ్రాయెల్ గతంలో ఇరాన్పై కఠిన వైఖరి ప్రదర్శించింది. అందుకే ఈ చర్చలు కేవలం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య వ్యవహారం కాకుండా మొత్తం పశ్చిమాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమమైనప్పటికీ పూర్తి ఒప్పందం ఇంకా దూరంలోనే ఉంది. హార్ముజ్ నియంత్రణ, అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపు, భద్రతా హామీలపై ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. యుద్ధం అంచుల నుంచి చర్చల భల్లలపైకి వచ్చిన అమెరికా ఇరాన్ సంబంధాలు నిజంగా శాంతి దిశగా అడుగులు వేస్తాయా, లేక ఇది కేవలం వ్యూహాత్మక విరామమేనా అన్నది రాబోయే చర్చలే తేలుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభం కావటం ప్రపంచానికి తాత్కాలిక ఊరటనిచ్చిన అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. అణు ఒప్పందం, హార్ముజ్ జలసంధి భద్రత, ఆంక్షల సడలింపు వంటి అంశాలపై రాజీ కుదిరితేనే శాంతికి బాటలు పడే అవకాశం ఉంది. లేదంటే చర్చల రూపంలో కనిపిస్తున్న ఈ విరామం మరోసారి ఉద్రిక్తతలకు దారితీసిన ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ దృష్టి ఇప్పుడు అమెరికా ఇరాన్ చర్చలపైనే నిలిచింది.